Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwars and Lehengas. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు. వారితో మాట్లాడదాం. గురువుగారు నమస్కారం. గురువుగారు శ్రీమాత్రే నమః. గురువుగారు, మరి చంద్రగ్రహణం, సూర్యగ్రహణం అయిపోయింది, చంద్రగ్రహణం వస్తుంది. ఏ రోజున ఎగ్జాక్ట్గా ఉంటే గనక ఈ గ్రహణ ప్రభావం ఏ రాసుల వారి మీద ఉంటుంది? ఏమైనా పరిహారాలు పాటించాలా? పట్టు విడుపు సమయాలు గురువుగారు, అలాగే చూసుకుంటే గర్భిణీ స్త్రీలు కూడా ఉంటారు కదా, వారు ఏమైనా పద్ధతులు పాటించాలి అంటారా? ఒకసారి పూర్తి వివరణ గురువుగారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జయతి జగత సూను ప్రసూతిర్విశ్వాత్మా సహజభూషణం నపసః ధృత కనక సదృశ దశశత మయూఖ మాలార్చిత సవిత. శ్రీమాత్రే నమః. చంద్రగ్రహణం ఈ సంవత్సరము గ్రహణాలు 4 ఉన్నాయి. సూర్యగ్రహణాలు 2, చంద్రగ్రహణాలు 2. సాధారణంగా సూర్యచంద్రగ్రహణాలు ఒకే నెలలోనే ఏర్పడతాయి. అంటే 15 రోజుల గ్యాప్లో, ఒక నెల రోజుల గ్యాప్లోనే ఇటు అమావాస్య పౌర్ణమి గ్యాప్లోనే వచ్చేస్తాయి. సో మొన్న ఈ మధ్యనే ఫిబ్రవరి 17వ తారీఖు సూర్యగ్రహణం ఏర్పడింది. అది మనకి మాఘ అమావాస్య రోజు ఏర్పడింది. సో నెక్స్ట్ వచ్చేటువంటి పౌర్ణమి చంద్రగ్రహణం. సో ఇది పూర్వ ఫల్గుని నక్షత్రములో 2వ పాదములో సింహరాశిలో మార్చి 3వ తారీఖు పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజున ఈ యొక్క చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది చాలా అద్భుతమైన చంద్రగ్రహణం. ఇది సింహరాశిలో సంభవిస్తుంది. సింహరాశికి అధిపతి ఎవరు అంటే సూర్యుడు. ఆ సూర్యుడు సప్తమము లోపల శత్రుక్షేత్రంలో తన కొడుకు దగ్గర ఉన్నాడు, శని క్షేత్రంలో ఉన్నాడు. దీనివల్ల మనకి ఇక్కడ తెలుస్తుంది ఏంటంటే కనుక ఈ గ్రహణ ప్రభావం వల్ల పరాభవ నామ సంవత్సరం ముందు జరుగుతున్నటువంటి గ్రహణము, అది కూడా పూర్వ ఫల్గుణ నక్షత్రం. పూర్వ ఫల్గుణ నక్షత్రానికి అధిదేవత ఎవరు అంటే భగ, అంటే సూర్యుడు. సూర్యుడి యొక్క ఒకానొక పేరు భగుడు అని పేరు. ఆ సూర్యుడి యొక్క నక్షత్రములో ఈ గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఆ భగుడు ఎవరు అంటే ఆ సూర్యుడు ఐశ్వర్య ప్రదాత. మీరు ఎవరినైనా చూడండి, పూర్వ ఫల్గుని నక్షత్రంలో శుక్ర మహాదశలో ఎవరు పుడతారో వాళ్ళు పుట్టగానే వాళ్ళ ఇంట్లో అదృష్టం వచ్చేస్తుంది, వాళ్ళు లక్ వచ్చేస్తారు. మేము కూడా చెప్తా ఉంటాం, జ్యోతిష్యులను చెప్తా ఉంటాం, పూర్వ ఫల్గుని నక్షత్రంలో శుక్ర మహాదశలో అమ్మాయి పుడితే కళ్ళు మూసుకొని పెళ్లి చేసుకోండి, ఏం ఆలోచించకండి, ఆ అమ్మాయి మీ ఇంట్లోకి వచ్చేస్తే మీకు కనకవర్షం, ఇంకా డౌట్ లేదు అని చెప్పి. అట్లాగే ఒకే కూతురు ఉందనుకోండి, పూర్వ ఫల్గుని నక్షత్రంలో పుడితే వాళ్ళని కన్యాదానము చేసినా కానీ అల్లుడిని ఇల్లరికం తెచ్చుకోండి తప్ప ఇవ్వకండి అని చెప్తాం. కొడుకుంటే కూతుర్ని కన్యాదానం చేయండి, కొడుకు లేకపోతే మాత్రం అల్లుడిని ఇల్లరికం తెచ్చుకోండి అని చెప్తాం. అంత పవర్ఫుల్ నక్షత్రము పూర్వ ఫల్గుని నక్షత్రం. ఐశ్వర్య నక్షత్రం అంటారు, అది సౌభాగ్య నక్షత్రం. అలాంటి నక్షత్రములో గ్రహణం ఏర్పడుతుంది అని అంటే ఇది ఒక అవకాశంగా ఉంటుంది, కొంతమందికి నష్టము కలిగిస్తుంది. రెండు అంటే ఎవరెవరైతే కనుక బంగారం ఎక్కువ రేట్లో కొనుక్కున్నారో, వెండి ఎక్కువ రేట్లో కొనుక్కున్నారో వాళ్ళు ఒక 6 నెలలు, ఒక 3 నెలలు వెయిట్ చేయాల్సి వస్తుంది మళ్ళీ ఆ ధర రావడానికి. సో ఈ గ్రహణం రాగానే ఏంటంటే స్టాక్ మార్కెట్లు పడిపోవడము, అదేవిధంగా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఎవరైతే దేశాధ్యక్షులు ఎవరైతే ఉంటారో అస్థిరత్వంగా మాట్లాడడము, వాళ్ళకి మనసుకు నచ్చినట్టుగా ఏది దొరుకుతుంది మాట్లాడడము, దానివల్ల స్టాక్ మార్కెట్లు వాలిటాలిటీకి ఎక్కువ గురి అవ్వడము, డబ్బులు ఆవిరైపోవడము, అసలు ఎక్స్పెక్ట్ చేయని స్టాక్స్ కూడా, ఏదైతే స్టాక్ ఇది పెరుగుతుంది అనుకున్న స్టాక్ కూడా సడన్గా పడిపోవడము, ఇలాంటివన్నీ కూడా దారుణంగా జరుగుతాయి. సో ఆల్రెడీ మనం ఫిబ్రవరి 17వ తారీఖు జరిగే సూర్యగ్రహణంకి 15 రోజుల ముందే మనకేం జరిగింది, జనవరి 30వ తారీఖు స్టాక్ మార్కెట్ భయంకరంగా కుదేలైపోయింది. ఆ రోజు అన్ని మెటల్స్, స్టాక్, బ్యాంక్ నిఫ్టీ, అన్నీ ప్రతి ఒక్కటి, ఇది అని కాదు అన్నీ కొత్త కుదేలాయి. అంటే 2008లో జరిగినటువంటి స్టాక్ మార్కెట్ ఏదైతే కుదేలైందో అది ఇప్పుడు జరిగింది. అట్లాగే భవిష్యత్తులో కూడా ఈ గ్రహణ ప్రభావం చేత కూడా మన భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ అన్నిట్లలో కూడా ఆర్థిక సంక్షోభాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆర్థిక సంక్షోభాలు పక్కా వస్తాయి. దీనివల్ల సామాన్య వ్యక్తులకి ఏం కాదు, బడాబాబులకి కష్టం. ఎవరైతే కనుక ఇప్పటిదాకా బాగా సంపాదించుకున్నారో, ఒక ఉన్నత స్థాయికి ఎదిగారో వాళ్ళు కుదేలైపోతారు. అదే పరాభవం. పరాభవం అంటే సామాన్యుడికి ఏం కాదు, ఎవరైతే బాగా సంపాదించుకున్నారో,
ఎవరైతే బాగా ఉన్నత స్థాయికి ఎదిగారో, సో ఎవరైతే విజయాలు సాధించారో వాళ్ళకి పరాభవం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ముఖ్యంగా ఈ పోటీ ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళకి ఏంటంటే పరాభవాలు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఇప్పటిదాకా ఓడిపోయారో వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. సో తారుమారయ్యే అవకాశం ఉంటుంది ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం చేత. అందుకే పూర్వ ఫల్గుణ నక్షత్రంలో భాగ్య నక్షత్రం జరిగింది కాబట్టి భాగ్య నష్టం ఎక్కువగా జరుగుతుంది. సస్యములు నష్టమవుతాయి, అకాల వర్షాలు పడతాయి. సో మళ్ళీ మామిడి ఏవైతే మామిడి రైతులకు మళ్ళీ కన్నీళ్ళే మిగులుతాయి. సో మామిడి పళ్ళ రైతులు జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికైనా ప్రీవియస్గానే ఏదైనా మీ యొక్క మామిడి చిగురుకో దానికో ఏదో కవర్లు కట్టడమో ఏదో ఒకటి ఇప్పుడే చేసి పెట్టుకోండి. భయంకరమైన ఈదురుగాలులు వస్తాయి, మామిడి పూత పోతుంది, అలాగే మామిడి కాయలు కూడా నీళ్ళు రాలిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. సో అది కాకుండా ఇంకోటి ఏంటంటే కూరగాయలు కూడా సస్యములు నష్టపోతాయి కాబట్టి కూరగాయల ధరలు భయంకరంగా పెరుగుతాయి. సో కామన్ మ్యాన్కి కష్టమవుతుంది కానీ రైతులకు మాత్రం లాభమే కలిగే అవకాశాలు ఉంటాయి. కానీ ఎక్కడ చూసినా ట్రేడరే లాభపడతాడులేండి. రైతుకి లాభం రాదు, కొనేవాడికి లాభం రాదు, మధ్యలో ట్రేడర్ మాత్రమే సంపాదించుకుంటారు. అది లోకవృత్తి అది. కాకపోతే రైతులు కొంచెం జాగ్రత్తగా మీరు గట్టిగా ఉంటే మీరు అమ్మకపోతే వాడెందుకు కొనుక్కుంటాడు. మీరు గట్టిగా బిగుసుకొని కూర్చోండి. ఎందుకోసమంటే ఈసారి కూరగాయలకు ధరలు ఎక్కువగా పెరుగుతాయి. మీరు రాబోయేటువంటి జూలైలో టమాటాకు ధర ఎక్కువగా పెరుగుతుంది. ఈ చంద్రగ్రహణం ప్రభావం చేత సస్యముల మీద ప్రభావం ఎక్కువగా పడుతుంది. ఎన్ని రోజుల వరకు ఉంటుంది గురువుగారు ఈ ప్రభావము? మళ్ళీ చంద్రగ్రహణం వచ్చేంత వరకు ఒక మారుగా ఉంటుంది. అంటే ఇది సంవత్సరానికి మొదల్లో జరుగుతుంది కాబట్టి దీనివల్ల ఏంటంటే పువ్వులకి, పళ్ళకి, కూరగాయల మీద ఎక్కువగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అంటే పంటలు ఎక్కువగా పండవు. గ్రహణం ఏదైతే ఉందో ఇది సింహరాశిలో సంభవిస్తుంది కాబట్టి సింహరాశి వాళ్ళకి ఇది అనర్థకం అవుతుంది, మంచిది కాదు. అలాగే ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో వాళ్ళకి ప్రజల నుంచి ఎక్కువగా వైరుధ్యం ఏర్పడుతుంది, ప్రజల ద్వారా వైరుధ్యం ఏర్పడుతుంది. ఆ వైరుధ్యంతో రాజకీయ నాయకులకు కొంతమంది సీఎంలు కూడా మారుతారు, కొన్ని ప్లేస్లలో సీఎంలు మారుతారు. అట్లాగే మన భారతదేశానికి సంబంధించి బెంగాల్లో రాష్ట్రపతి పాలన కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ అల్లకల్లోలు ఎక్కువగా పెరుగుతాయి. సో రాబోయేటువంటి 2 నెలల కాలంలో ఆల్మోస్ట్ జూన్ వరకు సో భారతదేశంలో కొంచెము అలజడులు ఎక్కువగా ఉంటాయి. కొన్ని పేలుళ్ళు కానీ, తీవ్రవాదుల చర్యలు కానీ ఇవి ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఆహారం కలుషితం అవుతుంది. అది ఇప్పుడే మనం చూస్తున్నాం. ఇప్పుడు రాజమండ్రిలో జరిగిన ఇష్యూ, ఇప్పుడు అసెంబ్లీలోనే అదే జరుగుతుంది. కల్తీ పాలు వచ్చాయి, దాంట్లో చాలా మందికి డయాలసిస్ అవుతుంది, 4 చనిపోయారని తెలుస్తుంది. నేను ఇది ఆల్రెడీ చెప్పాను, కల్తీ అవుతుంది, మంచినీరు కల్తీ అవుతుంది, ఆహార పదార్థాలు కల్తీ అవుతాయని చెప్పి. చంద్రుడు జలకారకుడు, సో జలముల పైన ప్రభావం ఉంటుంది. సో పూర్వ ఫల్గుణ నక్షత్రం ఏంటంటే వర్ష నక్షత్రం. ఎప్పుడైతే సూర్యుడు పూర్వ ఫల్గుణ నక్షత్రంలో అడుగు పెడతాడో పూర్వ ఫల్గుణ నక్షత్రంలో ఉత్తర ఫల్గుణ నక్షత్రంలో కలిపి మొత్తం 20 రోజులు ఉంటాడు. ఆ 20 రోజుల పాటు బ్రహ్మాండంగా వర్షం పడుతుంది. ప్రతి సంవత్సరం మీరు చూసుకోండి, సింహరాశిలో సూర్యుడు ఎంటర్ అవ్వగానే పూర్వ ఫల్గుని, ఉత్తర ఫల్గుని, హస్త, చిత్త ఈ 4 నక్షత్రంలో ఉన్నంతసేపు మంచి వర్షాలు పడతాయి. సో ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ పూర్వాపర నక్షత్రంలోనే గ్రహణం సంభవిస్తుంది కాబట్టి ఈ సంవత్సరము జలప్రళయాలు ఉంటాయి. జలము వల్ల క్షోభం కలుగుతుంది, నీటి వల్ల క్షోభం కలుగుతుంది. నీరు దొరకాల్సిన చోట దొరకదు. ఎక్కడైతే వద్దు అనుకుంటామో అక్కడ నీరు ఎక్కువగా అయిపోయి జల సమాధులు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే నీరు కలుషితం అవుతుంది, ఆహార పదార్థాలు కలుషితం అవుతాయి. ఈ సంవత్సరం ప్రధానంగా ఆహార పదార్థాలే కలుషితం అవుతాయి. సో ఫుడ్ పాయిజన్స్ ఎక్కువగా జరుగుతాయి. కాబట్టి నేను ఫుడ్ ఇండస్ట్రీ ఎవరైతే సంబంధిత అధికారులు ఉంటారో మీరు ఎక్కువగా రైడింగ్లు చేయండి, ఎక్కువ స్టాఫ్ను పెంచుకోండి. అధికారులు కూడా ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఈ ఫుడ్ సేఫ్టీ మీద కూడా ఎక్కువగా కన్సర్న్ చూపించండి. ఎందుకోసమంటే ఏమో తెలీదు, మీరు ప్రజలకు ఏమైతే అది అవుతుందేమో మీరు అనుకోవచ్చేమో. ఆ ప్రజల్లో మీ పిల్లలు కూడా ఉంటారు, మీ కుటుంబ సభ్యులు కూడా ఉండొచ్చు, మేబీ మీరు కూడా ఉండొచ్చు. సో అధికారులు, ప్రభుత్వ అధికారులు, గ్రూప్ 1 అధికారులు మీరందరూ కూడా దీని మీద దృష్టి కేంద్రీకరించండి. ఎందుకోసమంటే ప్రదీప్ జోషి చెప్పినవి అన్నీ జరిగాయి, ఇది కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఛాన్స్ తీసుకోవద్దు. నీటి మీద ఎక్కువగా
సేఫ్ జోన్లో ఉంచండి, నీటికి ఎక్కువగా సెక్యూరిటీ ఇవ్వండి, వాటర్ బోర్డ్స్ దగ్గర కానీ వాటర్ సప్లై ఛానల్స్ దగ్గర కానీ సెక్యూరిటీ ఎక్కువగా ఇవ్వండి. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఏదో మొన్న ఇదేదో ఇక్కడేదో వాళ్ళు ఏదో బిల్డింగ్ గులగొడతారు అని చెప్పి వాళ్ళకి ఏదో నోటీస్ ఇస్తే ఓ ముసలావిడ చెప్తుంది, ఐ థింక్ సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్తుంది అనుకుంటే, మమ్మల్ని ఖాళీ చేయడానికి నువ్వు అన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు నాయన, నీకు ఒక 10 రూపాయలు ఖర్చు చేస్తావు, నీకు ఐడియా చెప్తా, ఒక 10 రూపాయలు ఖర్చు చేసుకో చాలు, మొత్తం మా ఇల్లంతా నువ్వు మా అపార్ట్మెంట్ అంతా నువ్వు హ్యాపీగా తీసుకోవచ్చు నాయన అని చెప్పి ఆమె ఎంత బాధపడుతూ చెప్తుంది. ఒక 10 రూపాయలు విషం మా నీళ్ళలో కలిపాయి నాయన, మేము అందరం దాగి చచ్చిపోతే ఈ మొత్తం మా తీసేసుకో, మా శవాల మీద కావాలంటే నువ్వు గాంధీ తాతది కట్టుకుంటావో మీ తాతది కట్టుకుంటావో కట్టుకో అని చెప్పేసి అని ఆమె ఎంత బాధగా చెప్తుంది ఆ ముసలావిడ. సో అప్పుడప్పుడు భగవంతుడు ప్రజల నోట్ల నుంచి చెప్తాడు రాబోయే జరిగేది ఏంది అని, వాళ్ళ నోట్ల నుండి చెప్పిస్తాడు. కాబట్టి నీరు కలుషితం కాకుండా ప్రభుత్వాలు జాగ్రత్త పడండి. అది ఇక దాని గురించి ఇంక ఎక్కువ చెప్పను కాబట్టి పెద్ద పెద్ద ఆఫీసర్లకు అది అర్థమవుతుంది కాబట్టి అది చూడండి. ప్రజలు ఆహారం పట్ల అప్రమత్తంగా ఉండండి, ఎక్కడ పడితే అక్కడ భోజనాలు చేయకండి. ఈ సంవత్సరము వచ్చేటువంటి 3 నెలల కాలం పాటు ఆహార భద్రత చాలా ముఖ్యం, అదొకటి చూడండి. ఇంకా ఏమైనా ప్రజలు జాగ్రత్త పడాలి అంటారా? ఆ రోజు ఏమైనా ప్రిడిక్షన్స్ అలాంటివి? ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు జాగ్రత్త పడాలి. ఈ గ్రహణాన్ని ఏమంటారు అంటే ముచ్చమస్తమానయ చంద్రగ్రహణం, కేతుగ్రస్త చంద్రగ్రహణం. ఇది మనకి పార్షియల్గానే కనిపిస్తుంది, చంద్రగ్రహణం అంత పెద్దగా ఏం కనబడదు. ఇది స్టార్ట్ అవ్వడము ఏంటంటే మార్చి 3వ తారీఖు రోజున మధ్యాహ్నము 3 గంటలు ఆ టైంలో స్టార్ట్ అవుతుంది. ఎండ్ అవ్వడం అయితే 7:30 వరకు ఎండ్ అవుతుంది. అంటే నేను హోల్ యూనివర్సల్ మన భూమికి మొత్తం చెప్తున్నాను, భూమి మీద ఎక్కడైనా సరే ఇది ప్రారంభం వస్తాను. మనకి కనబడేది మాత్రం మన భారతదేశంలో మన ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర మన భారతీయులకి కనబడేది ఎక్కడ అంటే పౌర్ణమి కదా, తూర్పు వైపున చంద్రుడు ఉదయిస్తాడు. ఆ ఉదయించే చంద్రుడికి ఏదో కొంచెం లైట్గా పాక్షికంగా అంటే ఏదో 10% అక్కడ మనకి గ్రహణం కనబడుతూ ఉదయిస్తాడు. అందుకే ముచ్చమ అస్తమానయ అని అంటారు, అంటే గ్రహణంతో కూడుకున్న చంద్రుడు ఉదయిస్తూ ఉంటాడు. అంటే ఆ గ్రహణం మనకు కనబడదు, ఎందుకోసం అంటే భూమి తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఎక్కడో ఆస్ట్రేలియాలో అక్కడ ఇక్కడ అంతా కనిపించి చిట్ట చివరి మన దగ్గర కనిపించడానికి ఏదో కొంచెం ఒక 10% మాత్రమే మన గ్రహణం కనిపిస్తుంది. అది కూడా కొంచెం రెడ్గా బ్లడ్ షేప్లో బ్లడ్ మూన్ అయితే కనిపిస్తుంది, మనకి బ్లడ్ మూన్ కనిపిస్తుంది. పూర్వ ఫల్గుణ నక్షత్రంలో రావడం వల్ల ఏంటంటే పిడుగులు ఎక్కువగా ఉంటాయి, వర్షాలు ఎక్కువగా ఉంటాయి. కాకపోతే అది ఎక్కడ పడాలో నీళ్ళు ఎక్కడెక్కడ ఒకే దగ్గర పడతాయి, కుంభవృష్టి అంటే క్లౌడ్ బస్ట్లు ఎక్కువగా జరుగుతాయి ఈ సంవత్సరం కూడా. సో అది అప్రమత్తంగా ఉండాల్సిన ఉండాలి. ఏదైనా ప్రకృతిని అయితే మనం ఆపలేం, అది జరుగుతుంది. సింహరాశి కాకుండా ఇంకా మిగతా రాశుల వారిపైన ఏమైనా ప్రభావం ఉంటుందా గురువుగారు? సింహరాశి వాళ్ళు ఏమైనా జాగ్రత్త పడాలి ఇంకా ఎస్పెషల్లీ అంటారా? ఎస్, 12 రాశుల వారికి గ్రహణ ప్రభావం దీంట్లో అయితే కనుక ఈసారి ఎక్కువగా నష్టాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి గ్రహణ ప్రభావం వల్ల. నేను గర్భిణీ స్త్రీలకు చెప్పేది ఏంటంటే కనుక గర్భము దాల్చిన స్త్రీలు అంటే 3వ నెల నుంచి ఉన్నటువంటి స్త్రీలు, మిగతా ఇంకా కన్సీవ్ అయ్యామా లేదా అని తెలియనటువంటి వాళ్ళైనా సరే, కొంచెం డౌట్ ఉన్న నెల తప్పినా సరే ఎక్కడికి బయటకు వెళ్ళకండి. ఈ 3వ తారీఖు ఎక్కడికి వెళ్ళకండి, ఇంట్లోనే ఉండండి. ఈ కర్ణ పిశాచిని తీసి దూరం పెట్టండి, దాన్ని ఏమంటారు మొబైల్ని తీసి దూరం పెట్టండి. ఆ ఒక్కరోజు మొబైల్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఏ రేడియేషన్స్ మీ దగ్గరికి రాకుండా చూసుకోండి. ప్రధానంగా ఏంటంటే మంచి పుస్తకాలు దగ్గర పెట్టుకోండి, మంచి పుస్తకాలు చదవండి. సో ప్రశాంతంగా భగవద్ధ్యానం చేసుకోండి. గర్భిణీ స్త్రీలు అయితే కనుక మీరు 2 గంటల వరకు భోజనం చేయొచ్చు, దాంట్లో మీకు ఇబ్బంది లేదు. మామూలు భోజనాలు చేయండి. ఆ రోజు పాలు పెరుగు అవాయిడ్ చేయండి. అందరికీ చెప్తాను, పాలు పెరుగు అవాయిడ్ చేయండి. మామూలు భోజనాలు ఏమైనా ఉంటే 2 గంటల వరకు భోజనం చేయండి. 2 నుంచి 8 గంటల వరకు భోజనం చేయకండి, ఏమి తినకండి. ఏదైనా మంచినీళ్ళు తాగేది ఉంటే కనుక రాగి చెంబులో నీళ్లు పెట్టుకోండి, అందులోపలకు తులసి దళం వేసుకోండి, అవే మంచినీళ్ళు చక్కగా తాగండి. దానివల్ల ఏ దోషం కూడా రాదు. ఎందుకోసం అంటే ఈ గ్రహణాలు ఏమిటంటే నేను ఎంతోమంది జాతకాలు చూస్తాను కదా, గ్రహణ వేధతోటి గనక పిల్లలు పుడితే వాళ్ళకి అదృష్టాలు రావు. వాళ్ళ జాతకం చూస్తే అద్భుతంగా ఉంటుంది. మొన్ననే ఒక జాతకం చూశాను నేను. ఆ జాతకంలో వాడు కరెక్ట్గా గ్రహణం రోజే పుట్టాడు, 1982 అనుకుంటాను. షష్టగ్రహ కూటంలో పుట్టాడు. మొత్తం 6 గ్రహాలు ఒకే స్థానంలో ఉన్నాయి. వాడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందండి, ఇప్పటిదాకా పెళ్ళి అవ్వలే.
82లో పుట్టాడు, ఇప్పటిదాకా పెళ్లి కాలే. Oh my God. 6 గ్రహాలు ఒకే స్థానంలో ఉన్నాయి, వాడికి పెళ్లి కాలే. వాడి జీవితం ఏమవుతుందో అర్థమవుతలేదు, అట్లున్నాడు వాడు. సో అలా ఇంకోటి కూడా మొన్న రీసెంట్గా మనకి షష్టగ్రహ కూటమైంది, అప్పుడు కూడా పుట్టిన పిల్లలు ఉన్నారు. 2009లోనో 8లోనో ఒకటి జరిగింది. వాడు నా గరకా నా ఘాటుకా అన్నట్టున్నాడు. ఇటు పూర్తిగా చదవడు, తెలివి లేదని కాదు, మళ్ళీ అద్భుతంగా మాట్లాడతాడు. కొన్ని పరీక్షలో పాస్ అవుతుందంటే పాస్ అవ్వట్లా, ఉద్యోగం ఉందా అంటే లేదు, పని చేస్తాడా అంటే పని చేయడు. వాడు అటు కాదు ఇటు కాదు అన్నట్టు తయారైపోతున్నాడు. సో కొంతమంది ఉంటారు ఈ గ్రహణ ప్రభావం కనుక పడితే, గ్రహణ ప్రభావం అంటే ఇప్పుడు ఉదాహరణకి గర్భిణీ స్త్రీలు ఉన్నారు, వీళ్ళు గర్భధారణలో ఉన్నారు. ఇప్పుడు 3వ నెల నుంచి తీసుకొని 9వ నెల మధ్యలో ఎవరైనా ఈ గర్భధారణలో ఉన్నారనుకోండి, వాళ్ళకి తప్పకుండా గ్రహణ వేద పడుతుంది. గ్రహణ వేద పడుతుంది. సో ఈ పిల్లలు పుట్టిన తర్వాత అయినా సరే వాళ్ళ పిల్లలకి 6 సంవత్సరాలు, పిల్లలు పుట్టగానే జాతకం చెప్పించుకొని ఫస్ట్ బాలారిష్ట దోష నివారణ చేయించుకోవాలి. మళ్ళీ 6 ఏళ్ల తర్వాత వాళ్ళకి మళ్ళీ ఎప్పుడెప్పుడు ఈ గ్రహణ వేద ప్రభావం చేత వాళ్ళ జీవితంలో ఏమైనా నష్టాలు జరుగుతాయని తెలుసుకొని మళ్ళీ ఆయా టైంలో కూడా పరిహారాలు చేయించుకోవాలి. చేయించుకోలేదనుకోండి ఆ గ్రహణ వేద కంటిన్యూ అవుతుంది, మనకి తెలియదు. కానీ ఈ మీరు ఉదాహరణకు చూడండి, గ్రహణ సమయానికి మీరు మామూలుగా నేచర్ దగ్గరికి వెళ్ళండి, సముద్రం దగ్గరికి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, నేచర్ ప్రశాంతంగా ఉంటుంది. గ్రహణం జరిగేటప్పుడు గాలి కూడా ఎక్కువగా వీచదు, చాలా కామ్గా ఉంటుంది. మొన్న మేము సూర్యగ్రహణం యాగం చేసినప్పుడు చూడాలి, ఒక పక్షి ఎగురుతున్నది కనిపించట్లేదు, మొత్తం నేచర్ అంతా ప్రశాంతంగా ఉంది 17వ తారీఖు. సో అట్లుంటుంది నేచరు, ప్రళయం వచ్చే ముందు ప్రశాంతంగా ఉంటుంది అన్నట్టు అట్లా ఉంటుందన్నమాట నేచర్. అందుకే నేను చెప్పేది ఏంటంటే మీ అందరు కూడా ఈ గ్రహణం ఏర్పడేటప్పుడు మేము ఒక పరిహారం చేస్తాం, చంద్ర అమృత సిద్ధి తంత్రం అని ఒక పరిహారం చేస్తాం. గ్రహణ వేద ఉన్నటువంటి వాళ్ళు గ్రహణ సమయంలోనే పరిహారం చేసుకుంటేనే వాళ్ళకి ఆ గ్రహణ వేద తొలుగుతుంది. ఎందుకోసం అంటే గ్రహణ వేద ఉంది అంటే అర్థం ఏంది, వాళ్ళ మీద రాహుగ్రహ ప్రభావము కేతుగ్రహ ప్రభావం ఉంది అని అర్థం. ఈ గ్రహణం సమయములో రాహుగ్రహాలకు కేతుగ్రహానికి ప్రీతిగా తర్పణం గనక వదిలి వాళ్ళకి గనక దానాలు చేసి చక్కగా హవిస్సు గనక చేస్తే గనక ఆ గ్రహణ వేద తగ్గుతుంది. దాన్నే అరిష్ట నివారణ తంత్రము అంటారు. సో అరిష్ట నివారణ తంత్రము జరగాలి, అమృత సిద్ధి కూడా కలగాలి, రెండూ జరగాలి. ఆ రెండు జరగాలంటే గ్రహణం సమయంలో హవిస్సు నివేదన చేయాలి, పూజ ఉంటుంది, ఆ పూజలో అటెండ్ అవ్వాలి, అమ్మవారి ప్రసాదం ఉంటుంది, తేనె ప్రసాదం తీసుకోవాలి. ఇంకోటి కూడా తెలుసా, మొన్న మిరాకిల్ జరిగాయి నా ఆశ్రమంలోనే, నేనే నమ్మట్లే అసలు, నేను నమ్మను మిరాకిల్ జరుగుతాయి, నేను నమ్మను, కానీ నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది మంచి మిరాకిల్ జరుగుతాయి. అంటే కొంతమంది మూగ పిల్లలు, కొంతమంది మాటలు సరిగా రాని పిల్లలకు మాటలు వచ్చేసాయి, దే ఆర్ నౌ లిటిల్ బిట్ దే స్టార్ట్ టాకింగ్ అనమాట, బాగుంది. ఇప్పుడు ఆటిజం ఉన్న పిల్లలకు కొంతమందికి క్యూర్ అయింది, వాళ్ళకి అమ్మవారి బ్లెస్సింగ్స్ వచ్చాయి, వాళ్ళకి కొంచెం క్యూర్ అయింది. అట్లాగే ఒక పిల్లవాడికి ఇంకా ఆపరేషన్ చేస్తే కానీ వాడు బతకడు అన్న పిల్లవాడు కూడా వాడు చక్కగా బతికాడు, మంచిగా ఇప్పుడు హాయిగా తిరుగుతున్నాడు. వాడు చనిపోతాడు అనుకున్న పిల్లాడు బతికి తిరుగుతున్నాడు కూడా. ఏం చేశారు గురుగారు, ఈ పరిహారాలు ఏమైనా పాటించారా? ఏం లేదండి, గ్రహణ సమయము చాలా పవర్ఫుల్ టైం. ఆ టైంలో మేము అమ్మవారికి ఒక దివ్య మంత్రం చదువుతూ తేనెతో అభిషేకం చేస్తాం. ఆ అభిషేకం చేసిన తేనెని తమలపాకు పెట్టి లవంగం వేసి ఇచ్చేస్తాం, అది తింటే చాలు, దానికి ₹1 ఖర్చు లేదు. కాకపోతే అది పీఠానికి రావాలి, తీసుకొని పోవాలి. మరి చంద్రగ్రహణం రోజున ఏమైనా చేస్తున్నారా మీ ఆధ్వర్యంలో గురువు గారు? అలాంటి వారు రావాలి, అదే చేస్తున్నారు. అమృతం అంటే భూలోకంలో దొరికే అమృతం ఏమిటి అంటే గనక తేనె. మీరు ఎన్ని రోజులు పెట్టినా పాడవంది ఏంది అంటే తేనె. ఏ పదార్థం అయినా ఎన్ని రోజులు పెట్టినా పాడైపోతుంది, కానీ తేనె పాడవదు. సో అది తేనె. ఇంకోటి ఉంటుంది, అది సుర అంటారు. పాడవంది ఏంటంటే సుర అంటే అర్థం ఏంది, మద్యం మీరు ఎన్ని సంవత్సరాలు ఉంచితే దాంట్లో కిక్ అంత పెరుగుతుంది అని, అది సుర. ఇది అక్కడి నుంచే వచ్చింది, ఇది కూడా అక్కడి నుంచే వచ్చింది. ఏంటిది, మనకి ఈ యొక్క క్షీరసాగర మదనం జరిగినప్పుడు పుట్టిన దాంట్లలో కూడా అప్పుడు కూడా పుట్టిందే భ్రమరం. భ్రమరం అంటే ఏంటి, తేనెటీగ. మీరు ఒక్కసారి ఊహించుకోండి, ప్రపంచంలో తేనెటీగ లేదు అంటే మనం ఎవరు ఉండవు, మనకు తిండి దొరకదు. బికాస్ పరాపరాగ సంపర్కం జరగలేదు. తేనెటీగల వల్ల వృక్షానికి సంబంధించిన సంపర్కం జరగలేదు. పరపరాగ సంపర్కం జరగకపోతే నీకు చెట్లు ఎట్లా ఇదవుతాయి? సో అవే కదా మెయిన్గా. అందుకే మనము భ్రమరాంబ మల్లికార్జున స్వామి అని అంటాం మనం. సో భ్రమరాంబాదేవి లేకపోతే మనం లేము. ఆ భ్రమరము, తేనెటీగలు, తుమ్మెదలు, ఈ జాతి లేకపోతే మనం లేము, మనకు తిండి దొరకదు. సో
అప్పుడు కల్పవృక్షము పుట్టింది, కల్పవృక్షంతో పాటు భ్రమరము పుట్టింది. అందుకోసం అంటే వృక్షాలు వికసించాలంటే ఏం కావాలి? భ్రమరం కావాలి. కాబట్టి తేనెటీగ చేసేది ఏంది? అమృతం ఏంటంటే తేనె. సో ఆ పువ్వులో నుంచి వచ్చేటువంటి మకరందము అది కూడా మన మన మానవుల లెవెల్కి అది అమృతమే. ఇది ఒరిజినల్ తేనె అయితేనే అది మనకు అమృతం. అట్లాగే ఎప్పుడైతే అమృత పాత్ర ఒలికింది, ఇప్పుడు గరుత్మంతుడు అమృతాన్ని తీసుకొచ్చి భూమి మీద పెట్టి కద్రు దేవత కోసం అని చెప్పి పెట్టి ఆ అమృత పాత్రను తిరిగి తీసుకొని వెళ్ళేటప్పుడు ఏం జరిగింది? దర్భల మీద పెట్టాడు. ఆ దర్భల మీద అమృతం ఒలికింది. అప్పుడు కద్రు దేవత యొక్క పిల్లలైనటువంటి సర్పములు ఆ యొక్క దర్భాలను నాకినాయి కాబట్టి వాటి నాలుక చీరి ఉంటుంది. పాము యొక్క నాలుక రెండుగా చీరింది ఉంటుంది, అవి నాకాయి కాబట్టి. అందుకే ఈ గ్రహణ సమయంలో సర్పదానం చేయటము, సర్పంకు సంబంధించిన మంత్రములు నమోస్తు సర్పేభ్యో ఏకైచ పృథ్వీమను ఏ అంతరిక్షే దివితేభ్యో నమో నమ స్వాహ అని చెప్పేసి అని ఆ సర్పమంత్రం చదివి అవిస్తునివ్వడము. తర్వాత ఆ ఏదైతే గనక అమృతము భూమి మీద పడినప్పుడు ఆ అమృత బిందువుల చేత పుట్టిందే తమలపాకు. తమలపాకు చెట్టు కూడా అమృతమే. అందుకే అది తులసి దళం తర్వాత దివ్యమైన ఔషధం ఏంటంటే తమలపాకు. అందుకే భోజనం తర్వాత ఇంత పాన్ వేసుకోండిరా అని చెప్పి మన తాతలు ముత్తాతలు అమ్మమ్మలు, మా అమ్మమ్మ అయితే రోజు సున్నం పెట్టి మంచిగా పాన్ వేసుకునేది మా అమ్మమ్మ. షీ లివ్డ్ అప్ టు 90 years వరకు బతికింది మా అమ్మమ్మ. కాబట్టి తమలపాకు కూడా అమృతం కిందకే సమానం. సో గ్రహణ సమయంలో అమృతము దొరుకుతుంది కాబట్టి ఆ తమలపాకులో తేనెతో మేము ఏదైతే పూజ చేసి ఇస్తామో అది గ్రహణ సమయంలో తీసుకోవాలి. అది మీకు ₹1 ఖర్చు ఉండదు. మా టెంపుల్కి వచ్చి అక్కడ కూర్చొని మంత్రం విని అమ్మవారి పూజ అయిన తర్వాత అది తీసుకోవాలి. తీసుకుంటే మీకు మిరాకిల్ జరుగుతాయి. మీరు నమ్మితే జరుగుతాయి. మీరు నమ్మండి, అమ్మవారిని ఆరాధన చేయండి. ఎందుకోసం అంటే మన మనస్సు చాలా గొప్పది. అది సంకల్పము చేస్తుంది, వికల్పం చేస్తుంది. ఇప్పుడు మీరు డిప్రెషన్లో ఉన్నారనుకోండి, మీ ముందు పంచభక్ష పరమాన్నాలు పెట్టినా మీకు మనసుకి ఒంటికి ఎక్కదు. మీ మనసు మంచిగా ఉంది, కారం అన్నమైనా తినండి, ఆవకాయ అన్నమైనా తినండి, మంచిగా వెళ్ళిపోతుంది. మనస్సు బాగుండాలి. సో మీ మనస్సు మీరు అమ్మవారి మీద కేంద్రీకరించండి, భక్తిలో మీ మనస్సును ముంచండి, అక్కడికి రండి, అద్భుతాలు జరుగుతాయి. జరుగుతూ ఉంటాయి కూడా, జరగబోతాయి కూడా, వస్తాయి. నేను అందరికి నాకు కొంచెం అక్కడ ఆ ఒక్కరోజు నాకు ఎట్టిక అవుతుంది కానీ ఓపిక్గా అందరికీ ప్రసాదం ఇస్తాను, అందరికీ మంత్రించిన. ఇంకోటి ఏంటంటే ఆ రోజు మేము తెల్ల ఆవాలు కూడా ఇస్తాను. తెల్ల ఆవాలు ఇస్తాను. అది ఏమిటంటే కనుక దాంట్లో ఒక ప్రత్యేకత ఉంటుంది. తెల్ల ఆవాలు ఏమిటంటే కనుక మంత్రభూయిష్టమైనటువంటి శక్తి వాటికి తొందరగా వస్తుంది. ఆవాలకి మీరు మంత్రశాస్త్రం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది ఆవాల యొక్క గొప్పతనము. కాబట్టి ఆ తెల్ల ఆవాలు ఇస్తాం. ఏంటంటే అది ఎవరికి అనంటే ఎవరికైతే భూములు అమ్ముడుపోవాలో, మా భూములు అమ్ముడుపోవట్లేదండి, మాకు అది పోతే మాకు ఏమైనా డబ్బులు వస్తాయి, మాకు శత్రుబాధ ఎక్కువ అవుతుంది, మాకు చీడపీడలు ఎక్కువగా ఉన్నాయి అన్నటువంటి వాళ్ళకి ఏంటంటే ఆ రోజు అందరికీ సమానంగా మంత్రించిన తెల్లవాళ్ళు ఇస్తాం. అవి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని వాళ్ళ భూమి ఏదైతే ఇప్పుడు ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, సరిగ్గా పంటలు పండట్లేదు అనుకుంటారనుకోండి, అది వెళ్ళి రోహిణి నక్షత్రం రోజున తెల్ల ఆవాలు మేమైతే ఇస్తామో, రోహిణి, హస్త, శ్రవణ ఈ 3 నక్షత్రాల రోజున ఆ తెల్ల ఆవాలు తీసుకొని వెళ్ళి వాళ్ళ పొలంలో చల్లుకున్నారనుకోండి, వాళ్ళు ఏ అభీష్టంతో చల్లుతారో అభీష్టం నెరవేరుతుంది. ఈసారి పంట బాగా పండాలి అనుకుంటే పంట కూడా మంచిగా పండుతుంది. అలాగే అమ్ముడు పోవాలి అనుకుంటే అమ్ముడు కూడా పోతుంది. అదే పొలంలో లిటిగేషన్లో ఉన్నాయి, ఇబ్బందుల్లో ఉన్నాయి, కోర్టు కేసులు ఇబ్బందులు ఉన్నాయి, అదే తెల్ల ఆవాలు తీసుకొని వెళ్ళి ఏం చేయాలంటే ఆరుద్ర నక్షత్రం రోజున ఆ తెల్ల ఆవాలు చల్లాలి. చల్లితే లిటిగేషన్స్ అన్నీ కూడా తొందరగా పోయి ఏదో కాంప్రమైజ్ సెటిల్మెంట్ ఏదో ఒకటి పరిష్కార మార్గం అయితే దొరుకుతుంది. సో అట్లా పరిష్కారం చేసుకోవచ్చు. లేదు డబ్బులు ఎక్కువగా దొంగతనాలు చేశారు, మా డబ్బులు తీసుకున్నారు, అప్పులు తీసుకున్నారు, మేము తిరిగి ఇవ్వమన్నా తిరిగి ఇవ్వట్లే, మేము ప్రామిసరీ నోట్ రాయించుకోలేదు, ఏం ఒక నోటి మాట కొద్దికి ఇచ్చాము, అవసరం అని ఇచ్చాము, వాళ్ళు మాకు తిరిగి ఇవ్వట్లే, ఇలాంటివి కొన్ని ఉంటాయి బాధలు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ తెల్లవాళ్ళు ఏదైతే నేను ఇస్తానో మిగతా వాళ్ళ దగ్గర ఉండే ఇంకొక 1 కిలో తెల్లవాళ్ళు అవి కలుపుకొని ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అన్న మంత్రం చదువుతూ ఆరుద్ర నక్షత్రం రోజున రావి చెట్టు యొక్క పుడకలు, రావి చెట్టు నుంచి లేదా మర్రి చెట్టు నుంచి స్వయంగా పడినటువంటి సమిదలు ఉంటాయి, ఎండిపోయి పడ్డ సమిదలు ఉంటాయి, అవి ఏరుకోవాలి. అవి అశ్విని భరణి నక్షత్రంలో ఏరుకోవాలి. అశ్విని భరణి కృత్తిక రోహిణి
నక్షత్రం రోజుల్లో ఏరుకోవాలి. ఏరుకొని ఆరుద్ర నక్షత్రం రోజున ఎక్కడైనా ఇంట్లో చేయకూడదు, ఇది ఇంట్లో చేయకూడదు. ఆరు బయట ఎక్కడైనా సరే, లేదంటే ఇంటి దాబా పైన కానీ, లేదంటే మీ పొలంలో కానీ, వేరే ఎక్కడైనా సరే ఆరు బయట చేయాలి. బయట చేయాలి, ఏం లేదు. వాటన్నిటిని కూడా ఒక బియ్యపిండి ఉంటుంది కదా, బియ్యపిండితోటి ముగ్గు వేయాలి. అంటే ఒక స్క్వేర్ వేసి దానికి మళ్ళీ ఆపోజిట్ స్క్వేర్ వేస్తే 8 కోణాలు వస్తాయి. ఇప్పుడు స్క్వేర్కి ఆపోజిట్ స్క్వేర్ వేస్తే 8 కోణాలు వస్తాయి. ఆ 8 కోణాల మధ్యన ఈ యొక్క ఒక కర్పూరం పెట్టేసి, ఈ సమిదలు పెట్టి కర్పూరం వెలిగించి, ఈ సమిదలన్నీ కూడా వెలిగిస్తూ అగ్ని వస్తున్నప్పుడు ఈ యొక్క ఏదైతే ఉంటుందో తెల్ల ఆవాలు ఉంటాయో, ఆ తెల్ల ఆవాల్ని అందులోపల నువ్వుల నూనె, లేకపోతే బర్రె నెయ్యి, ఆవు నెయ్యి కాదు, మహిష నెయ్యి, మాయిషం ఘృతం అంటారు అది. సో బర్రె నెయ్యి కొంచెం వేసి, లేదంటే మీకు అంత మీరు బడ్జెట్ లేకపోతే నువ్వుల నూనె వేసి, మీకు ఒకవేళ నిజంగా దుఃఖం వస్తుంది, ఏడుపు వస్తుంది, వాళ్ళు మిమ్మల్ని అంత బాధ పెట్టారు, మీకు కన్నీళ్ళు వచ్చేంత బాధ పెడితే ఎస్, మీ కన్నీళ్ళు కూడా దాంట్లో వేయండి. ఓకే గురువు గారు, అది 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 రియల్ ఆజ్యం. అది దానికి ఉన్న పవర్ వేరే. అది వేసి దత్తమంత్రం చెప్పండి. ఎందుకోసం అంటే కలియుగములో సమస్త ఈ భూలోకంలో ఉండే సమస్త పిశాచ గణాలన్నింటినీ కూడా కంట్రోల్ చేసేది దత్తాత్రేయ స్వామి. కాబట్టి దత్తమంత్రం చదవండి. ఆయన శిష్యుడే కార్తవీర్యార్జునుడు. సో కార్తవీర్యార్జునుడిని మనసులో స్మరించుకుంటూ ఓం నమో భగవతే కార్తవీర్యార్జునాయ, ఓం నమో భగవతే కార్తవీర్యార్జునాయ, అది హూం ఫట్ స్వాహ అంటారు. అది మీకు మంత్రం రాకపోతే అనకండి. ఓం నమో భగవతే కార్తవీర్యార్జునాయ హూం ఫట్ స్వాహ అనుకుంటూ 108 సార్లు ఈ యొక్క తెల్లాబాలు వేయాలి. మళ్ళీ ఇంకో 108 సార్లు ఓం ద్రాం దత్తాత్రేయాయ నమస్వాహ అనుకుంటూ 108 సార్లు వేయండి. ఆ తర్వాత చూడండి, మీ పని మీకు అవుతుంది. దీంట్లో ₹1 ఖర్చు లేదు, ఏ పంతులకి ఏం పిలవాల్సిన అవసరం లేదు, మీకు మీరే చేసుకోవచ్చు. కాకపోతే ఆ హోమం చేసేటప్పుడు స్క్వాట్ కూర్చోవాలి. స్క్వాట్ కూర్చోవాలి అంటే నీ 2 అరికాళ్ళు మాత్రమే భూమికి అంటాలి. నీ పృష్ఠము ఏది నీ భూమికి అంటకూడదు. స్క్వాట్ కూర్చొని చెయ్యాలి. అది చేయగలిగితే చేయండి, లేకపోతే కూర్చొని చేసుకోవచ్చు. అంటే మేము తంత్రశాస్త్రజ్ఞం కాబట్టి మేము ఎలా చేస్తాము అనేది మాకు తెలుసు. మేము అంటే అందరూ చేయడం కష్టమేమో గురువు గారు. చెయ్యాలి, అది సిద్ధం ఉండాలి అది. సో అలా చేస్తే తొందరగా ఫలితం లభిస్తుంది. లేదన్నా కూర్చొనైనా చెయ్యండి. కాకపోతే కింద భూమికి నేలకి మీ పృష్ఠం ఆనకూడదు. ఏదన్నా ఆకు లేకపోతే ఏదన్నా క్లాత్ కానీ ఏదైనా వేసుకొని కూర్చోండి. దర్భచాపలు వేసుకొని కూర్చున్నా మంచిదే, వేసుకొని కూర్చొని చేసుకోండి. ఇది గ్రహణ సమయంలో గురువు దగ్గర నుంచి తీసుకోవాలి ప్రసాదంగా. తీసుకొని చేసుకుంటే గనక తప్పకుండా ప్రయోజనం జరుగుతుంది. ఇంకొకటి కూడా, ఈ గ్రహణ సమయంలో ఏదైతే మేము తెల్లాబాలు ఇస్తామో ల్యాండ్ అమ్ముడు పోవట్లేదు అనే వాళ్ళకు కూడా ఒక పరిహారం ఉంటుంది. ఇచ్చిన తెల్లాబాలు తీసుకొని ఏం చేయాలంటే ఆ ల్యాండ్కి వెళ్ళి, అయితే మీకు ల్యాండ్ మీ ఇంటి దగ్గరనే ఉందనుకుందాం, మీ ఇంట్లోనే 1 కిలో వంట వండుకోండి. యాక్చువల్లీ చేయాల్సిన పద్ధతి ప్రకారం చెప్తాను, నేను మళ్ళీ ఏమీ ఈజీ మెథడ్స్ ఏం లేవు. వాస్తవంగా మీ భూమి అమ్ముడు పోవాలి, మీకు ఆ భూమికి మంచి రేట్ రావాలి, అమ్ముడు పోవాలి, దానికి ఆకర్షణ శక్తి రావాలి. భూమిని ఎవరైనా చూడగానే వెళ్ళగానే కొనాలి అన్న భావన వాళ్ళకి రావాలి అంటే ఏం లేదు, ఆ భూమిలోకి వెళ్ళాలి. ఏదైతే కనుక హస్తా నక్షత్రం రోజున, హస్తా నక్షత్రం గొప్ప నక్షత్రం, ఆ నక్షత్రం రోజున భూమి దగ్గరికి వెళ్ళి కర్రలు పెట్టి ఒక గిన్నె తీసుకొని వెళ్ళాలి. ఇంటి నుంచి వెళ్ళేటప్పుడే అందులోపల 1 కిలో బియ్యం మంచిగా చక్కగా కడిగి, బియ్యం ఉడుకుతున్నప్పుడు ఇంత పసుపు, అందులోపల ఇంత బెల్లం, తర్వాత నెయ్యి, ఆవు నెయ్యి కానీ బర్రె నెయ్యి కానీ ఏదైనా సరే మంచి నెయ్యి వేసి దాన్ని చక్కగా బెల్లం అన్నంలాగా తయారు చేయాలి. తయారు చేసి అరిటాకు దొరికితే అరిటాకు, లేకపోతే విస్తారాకు దొరికితే విస్తారాకు, ఏమైనా అరిటాకు అయితే మంచిది. ఒక పెద్ద అరిటాకు తీసుకొని అరిటాకు నిండా ఆ అన్నం పరిచేయాలి. అన్నం పరిచేసి దాని చుట్టూ తెల్లావాలు వేయాలి. దాని చుట్టూ తెల్లావాలు వేసి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టి ప్రకృతి దేవతకి దండం పెట్టుకోవాలి. ఆ భూమాతకి భూదేవతకి దండం పెట్టుకోవాలి. ప్రకృతి దేవత, ఈ భూమికి ఆకర్షణ శక్తిని ఇవ్వండి, మేము ఇది భూమిని అమ్ముదాం అనుకుంటున్నాము, ఆకర్షణ శక్తిని ఇవ్వండి. ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళు కూడా బాగుపడాలి, ఈ భూమి ద్వారా వాళ్ళకి కూడా మంచి జరగాలి. ఎందుకోసం అంటే నేచర్కి ఏదైతే ఇస్తావో నీకు అదే వస్తుంది. ఎవరికైతే వాడికి అంటబెట్టేద్దాము అని ఆ ఫీలింగ్ పెట్టుకోవద్దు. ఎవరు కొనుక్కున్నా వాళ్ళకి భూమి వల్ల వాళ్ళకి లాభం కలగని
అన్న మా ఆలోచనతోటి, మంచి ఆలోచనతోటి కొబ్బరికాయ కొట్టి ప్రకృతికి నైవేద్యం పెట్టేసి మీరు వచ్చేసేయండి. అవి పశుపక్షాదులు తిన్నా, చీమలు తిన్నా, ఏది తిన్నా అవి బ్లెస్సింగ్స్ ఇస్తాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, బ్లెస్సింగ్ అనేది ఎవరైనా ఇస్తారు. వాళ్ళ కడుపు నింపితే చాలు వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఆ బ్లెస్సింగ్ అనేది అద్భుతంగా ఉంటుంది. అందుకే అన్నదానం మహాదానం విద్యాదానం తతప్పరం. సో అయితే నువ్వు అన్నదానం చేయి, ఆ అన్నదానం వల్ల నీకు బ్లెస్సింగ్స్ వస్తాయి. సో ప్రకృతికి అన్నదానం చేయాలి, మనుషులకి విద్యాదానం చేయాలి. వాటికి నువ్వు విద్య ఏం నేర్పిస్తావు? వాటి నుంచి నువ్వు నేర్చుకోవాలి. మనం పిట్టల నుంచి మనం ఇల్లు ఎట్లా కట్టుకోవాలో మనం నేర్చుకోవాలి. కాబట్టి ప్రకృతి నుంచి మనం నేర్చుకోవాలి, ప్రకృతికి అన్నం పెట్టాలి. ప్రకృతి సొంతంగా చేసుకోలేనిది ఆహారమే. అందుకే భగవంతుడు ప్రకృతికి జంతువులకి మధ్యన మనిషిని ఒక అనుసంధానంగా పెట్టాడు, ప్రకృతిని అనుసంధానంగా పెట్టాడు. ఆ ప్రకృతిలో ఉండే జంతువులకి మీరు హామ్ చేయకుండా వాటికి ఫుడ్ అనేది ఇవ్వండి. ఎందుకోసమంటే అవన్నీ కూడా తిరియగమనములు, అవి ఆహారం కోసమే తిరుగుతాయి, వాటికి వేరే ఏ ఆశ ఉండదు. ఒక్క మనిషికి తప్ప ఈ భూప్రపంచంలో ఒక్క మనిషికే డిఫరెంట్ ఆ కోరికలు ఇక ఉంటాయి అన్నమాట. అవి లెక్కలేనని ఉంటాయి అన్నమాట, ఎన్ని నేను చెప్పలేను. కానీ వాటికి ఉండే కోరిక ఒక్కటే, ఆహారము, పునరుత్పత్తి, తర్వాత తమ సంతానాన్ని కాపాడుకోవడం. అంతే, తమ జాతిని కాపాడుకోవాలి, మంచి ఆహారం తినాలి, తమ జాతిని వృద్ధి చేసుకోవాలి. ఈ మూడు ఆలోచనలు వాటికి, ఇంకా ఏ ఆలోచన వాటికి ఉండదు. కాబట్టి ఆ ప్రకృతికి మనం హితం చేయాలి, హితం చేయడం వల్ల అన్నీ మంచి జరుగుతాయి. చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు. చంద్రగ్రహణం గురించి పూర్తి వివరణ, ఏ రాసుల వారి మీద ఎలాంటి ప్రభావం, పరిహారాలు అన్నీ కూడా వివరించినందుకు చాలా ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. శ్రీమంత్. చంద్రగ్రహణం వస్తుంది, గ్రహణ ప్రభావం ఏ రాసుల పైన ఉంటుంది, ఏమైనా ఎక్కువగా ప్రభావం ఉంటుందా, ఏమైనా పరిహారాలు పాటించాలా, ఆ విషయాలు తెలియజేస్తారా గురుగారు? మా శ్రీచక్ర పీఠంలో గ్రహణం అప్పుడు మాత్రమే ఒక పరిహారం చేస్తాం. అందులోనూ కేవలం 100 మందికి మాత్రమే అలౌడ్. 100 మందికి మాత్రమే. గురుగారు రిజిస్ట్రేషన్ అంటారా? ఇప్పుడే వీడియో చూస్తే ఎలా? నా వెబ్సైట్లో చూడండి. ఇదిగో ఇది ప్రత్యేకమైన శివలింగం. దీని కాస్ట్ 25,000 ఉంటుంది. ఇది చాలా ప్రత్యేకమైన శివలింగము. ఇది చంద్రామృత శివలింగం అంటారు. ఇది రేర్గా నేను రీసెర్చ్ చేసి తెప్పించుకున్నది. ఇదేంటంటే ఇట్లా సూర్యుడికి ఇలా చూస్తే కనుక ఇందులో వర్ణాలు కనిపిస్తాయి. మీకు ఏ రాయిలో కూడా వర్ణాలు కనబడవు, ఈ ఒక్క రాయిలో మాత్రమే వర్ణం కనిపిస్తుంది. ఇది మీరు పాలల్లో ప్రతి పౌర్ణమి రోజు పాలల్లో రాత్రి ఉంచి తెల్లారి మీరు అవి తాగండి. పునరుత్పత్తి, సంతాన శక్తి యోగ్యత కలుగుతుంది. సో బాడీలో ఏదైనా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నా ఇది క్యూర్ చేస్తుంది. ఈ చంద్రామృత శివలింగాన్ని ఎలా వాడుకోవాలో కూడా చెప్తాను. ఇది కేవలం గ్రహణం అప్పుడే ఇస్తాను, మళ్ళీ ఎప్పుడు రాదు. మళ్ళీ మా పీఠానికి వచ్చి నాకు ఇది ఇవ్వండి గురువుగారు అని అంటే ఇవ్వను. గ్రహణం అప్పుడు మాత్రమే ఇస్తాను. ఇది ఈ చంద్రగ్రహణం మళ్ళీ నెక్స్ట్ సూర్య చంద్రగ్రహణం అలా మళ్ళీ అంతే, గ్రహణం మాత్రమే. అది కూడా 100 మందికి మాత్రమే, ఓన్లీ 100 మెంబర్స్కి. అందుకని ఎక్కువ మందికి ఇచ్చేయడం అయితే ఉండదు. ఎందుకోసం అంటే నేను ఇంతే లిమిట్లో ఇవ్వాలనుకుంటే అంతమందికే ఇస్తాను. ఆ అదృష్టం ఉన్న వాళ్ళు మాత్రమే వస్తారు. ఇంకోటి కూడా చూడండి, మా అమ్మవారు 100 మందిని అంటే 100 మందినే పిలిపించుకుంటుంది, అంతకుమంది ఎక్కువ రారు కూడా. అది అంతే ఉంటుంది. అంటే నేను ఒక ప్రశ్న వేసి అమ్మవారి దగ్గర వదిలేస్తాను, అమ్మ ఈ 100 మంది నువ్వు పిలిపించుకో, ఈ 100 మందికి మాత్రం నేను ఇస్తాను అంటే ఆ 100 మంది పిలిపించుకుంటుంది అమ్మవారు. వచ్చిన ప్రతి ఒక్కరూ అమ్మవారి ఆహ్వానం కొద్దికి వచ్చినట్టుగానే ఉంటుంది వాళ్ళకి, వాళ్ళ కోసమే ఇది సిద్ధమైనట్టుగా ఉంటుంది. తీసుకున్న తర్వాత వాళ్ళకి అలా రెమెడీస్ కూడా అలాగే జరుగుతాయి. సో ఫోర్స్ఫుల్గా ఏమి ఉండదు, వాళ్ళకి అనిపిస్తుంది, వాళ్ళు ఈ వీడియో చూస్తారు, చూడగానే వాళ్ళకి అనిపిస్తుంది, వాళ్ళు బుక్ చేసుకుంటారు, వచ్చేస్తారు. అది జరుగుతుంది. కొంతమందికి ఏంటంటే మా ఫోన్ నెంబర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. 3 ఏళ్ల క్రితం ఒకళ్ళు వద్దామని అనుకుంటున్నారట, నా ఫోన్ నెంబర్ దొరకట్లేదు అంటారు వాళ్ళు. ఎక్కడ చూసినా నా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది అంటే, లేదు గురుగారు మీ ఫోన్ నెంబర్ కోసం వెతికాము, మీ నంబరు మీ అపాయింట్మెంట్ ఇస్తామంటే వేరే వాళ్ళు ఎవరో నా అపాయింట్మెంట్ ఇప్పిస్తామని చెప్తే వాళ్ళకి డబ్బులు ఇచ్చారట. వాళ్ళు నా అపాయింట్మెంట్ ఇప్పిస్తాను వాళ్ళు మోసం చేశారట. 3 ఏళ్ల తర్వాత వాళ్ళకి ఆ టైం వచ్చింది కాబట్టి అప్పుడు వచ్చారు నా దగ్గరికి. 3 ఏళ్ల లోపల వాళ్ళకి ఎంత పోవాలో అంత పోయింది, వాళ్ళకి పోయిన తర్వాత వచ్చారు వాళ్ళు. సో అది అంతే, నీకు యోగ్యత ఉంటే అర్హత ఉంటే వచ్చేస్తారు. ఈ చంద్రామృత శివలింగాన్ని ఎలా పూజ చేసుకోవాలంటే, ప్రతిరోజు మీరు సూర్యోదయం అప్పుడే దీనికి పూజ చేయాలి. సూర్యోదయము చంద్రోదయం టైంలో పూజ చేసుకుంటే మంచి పవర్ ఉంటుంది. సో సూర్యుడు ఉదయించే టైంలో దీనికి శ్రీచక్రం కూడా చెక్కింది ఉంటుంది. ఇది కేవలం మా శ్రీచక్ర పీఠంలో మాత్రమే ఉంటుంది. శ్రీచక్రం చెక్కిన శివలింగాలు మా దగ్గరనే ఉంటాయి. ఆ పేటెంట్ మాదే.
ఎందుకోసమంటే ఆ డిజైను ఆ మిషన్ నా దగ్గరనే ఉంది, ఎవరి దగ్గర లేదు. ఎవరి దగ్గర అది నేనే తయారు చేయించుకున్నాను అది. కాబట్టి ఈ శ్రీచక్రం పైన పెట్టేసి, పైన శ్రీచక్రం ఉండాలి, కింద పెట్టుకొని ఒక పానబట్ట మీదన కొనుక్కోండి, మీ పూజా స్టోర్లో దొరుకుతుంది. అభిషేకం చేసుకోవాలి. అభిషేకం చేసి ఇలా పట్టుకొని ఇక్కడ ఆజ్ఞాచక్రం దగ్గర పెట్టుకొని సూర్యబింబాన్ని చూడాలి. ఇక్కడ ఆజ్ఞాచక్రం ఇలా పెట్టగానే ఆటోమేటిక్ ఇక్కడ వైబ్రేషన్స్ వస్తుంది. ఆజ్ఞాచక్రంలో వైబ్రేషన్స్ వస్తాయి, కిరణాలు అక్కడి నుంచి ఇక్కడ పడతాయి. సో ఆజ్ఞాచక్రం ఎప్పుడైతే ప్యూర్ అవుతూ ఉంటుందో మనకు భవిష్యత్తు గోచరిస్తూ ఉంటుంది, భవిష్యత్తు తెలుస్తూ ఉంటుంది, రాబోయే విపత్తులు మనకు అర్థమవుతాయి. మన ఆటోమేటిక్గా మన సిక్స్త్ సెన్స్ పవర్ పెరుగుతుంది. ఎవరిది వాళ్ళకి ఇండివిజువల్గా పెరుగుతుంది. ఒక కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ కూడా ఇలా ఆజ్ఞాచక్రం దగ్గర పెట్టుకొని పూజ చేయొచ్చు. దీంట్లో ఏంటంటే మీకు ఉదయిస్తున్న సూర్యుడు ఏ వర్ణంలో ఉంటాడో ఆ వర్ణం ఇక్కడ మీకు దీంట్లో కనిపిస్తుంది. అట్లాగే సప్తవర్ణాలు కూడా కనిపిస్తాయి. అది మనం కొంచెం మధ్యాహ్న సూర్యుడిలో ఇట్లా వెలుగులో చూస్తూ ఉంటే ఇందులోపల సప్తవర్ణాలు కూడా కనిపిస్తాయి. సో ఇది అద్భుతమైన చంద్రామృత శివలింగం. ఇది కేవలం గ్రహణం అప్పుడు మాత్రమే ఇస్తాం. తర్వాత ఇంకోటి ఏంది, ఈ పూజ ఒకవేళ ఎవరికైనా దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయి, మానసిక రోగాలు ఉన్నాయి, లేదంటే ఆటిజం ఉంది, ఏదైనా సమస్యలు ఉన్నాయి. దైవం అనేది గొప్ప శక్తి. దాన్ని మనము ఎట్లా ఉంటుంది అనేది మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి తప్ప మనము వాటిని కనీసం ఆలోచన కూడా చేయలేం. మనం ఏం చేయాలి, మీరు ఏం చేయాలంటే ఒక రాగి చెంబు కానీ లేదంటే ఇత్తడి చెంబు కానీ తీసుకొని అందులోపల ఈ స్ఫటికలింగాన్ని పెట్టి, ఈ శ్రీచక్ర స్ఫటికలింగం అంటారు, ఇది చంద్రామృత లింగం. ఈ చంద్రామృత లింగాన్ని పెట్టి అభిషేకం చేయాలి. ఓం నమ శివాయ త్రంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమే బంధనాన్ ముత్యోర్ముక్షీయం అమృతాత్. ఆ మంత్రాన్ని చదువుతూ అభిషేకం చేసి ఆ పాత్రకి ఏం చేయాలంటే ఒక బట్టను కట్టేయాలి. అది పసుపులో ముంచిన బట్టను ఏం చేయాలంటే ఆ బట్టను కట్టేసేయాలి, పాత్రకి మూత. అది సూర్యుడి వెలుగులో పెట్టేయాలి. సూర్యుడి వెలుగులో మీ డాబా పైన పెట్టేసేయండి. ఇవాళ మార్నింగ్ 6 o'clock పెట్టారు అంటే నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock వరకు అది అట్లాగే ఉండాలి అక్కడనే. ఆ మూత పెడతాం కాబట్టి దుమ్ము ధూళి ఏం పడదు. కాకపోతే అక్కడి నుంచి సూర్యుడి వెలుగు చంద్రుడి వెలుగులో ఉండేటువంటి కిరణాలని ఇది తీసుకుంటుంది. ఆ కిరణాల యొక్క తేజోమయంతో ఆ వాటర్లో వైబ్రేషన్స్ వస్తాయి, చేంజెస్ వస్తాయి. ఆ వాటర్ని తాగండి. ఆ వాటర్ని నెక్స్ట్ డే 6 o'clock తర్వాత పరిగడుపున ఆ నీటిని తాగండి. కొంచెం కొంచెంగా నీటిని తాగండి. మళ్ళీ ఇంకొక చెంబులో మళ్ళీ పెట్టేసి మళ్ళీ సేమ్ 6 o'clockకి ఇంకో ముంతలో లేదంటే అదే చెంబులో ఆ నీళ్లు తీసుకొని కడిగేసుకొని మళ్ళీ అదే చెంబులో ఈ శివలింగాన్ని పెట్టి మళ్ళీ అభిషేకం చేసి మళ్ళీ అట్లా కట్టి పెట్టేసి అందులోపల కడిగినటువంటి రావి ఆకు బాగా కడిగి ఆ పాలు అనేది పడకూడదు. మళ్ళీ రావి ఆకు వేయాలి, లేదా తులసి ఆకు వేయాలి, లేదా బిల్వదళం వేయాలి. బిల్వం అంటే తెలుసు కదా, శివుడికి పెట్టేది. ఆ బిల్వదళం మారేడు దళం దానిలో వేస్తే గనక మంచి ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు ఎవరికైనా కీళ్ల వాపులు, శరీరంలో ఇది ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు, వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఈ యొక్క రావి చెట్టు యొక్క బెరడు ఉంటుంది. రావి చెట్టు యొక్క బెరడు 16 ఏళ్ళు దాటిన రావి చెట్టు యొక్క బెరడు తీసుకొచ్చి ఆ బెరడుని చక్కగా కడిగి ఆ బెరడుని దీని లోపల వేసేయాలి. ఇంత ముక్క దాంట్లో వేసేసామనుకోండి చాలు, వాళ్ళకి మెల్లిగా ఆ రోగం తగ్గుతూ ఉంటుంది. ఇది ఆ ఎనర్జీని స్వీకరిస్తుంది. సూర్యుడి యొక్క సహస్ర కిరణాల్లో చంద్రామృత కిరణాలు కూడా ఉంటాయి. ఆ కిరణాలని ఇది రిసీవ్ చేసుకుంటుంది. ఇది ఒక రిసీవర్ అనుకోండి, ఈ శివలింగం ఒక రిసీవర్. కాబట్టి ఈ చంద్రామృత శివలింగము ఇది నా దగ్గర స్టాక్ ఉన్నంత వరకు ఇస్తాను. స్టాక్ అయిపోయిన తర్వాత దీని కాస్ట్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకోసం అంటే డిమాండ్ తగ్గ సప్లై లేనప్పుడు కాస్ట్ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇదైతే ఈ చంద్రగ్రహణం వరకు అయితే 25,000 వరకు ఇస్తున్నాను. అది దాటితే మాత్రం మళ్ళీ పెరుగుతుంది. ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఇఫ్ యు బిలీవ్ దట్ ఇన్ ద నేచర్ ఇట్ విల్ హ్యాపెన్, యూ షుడ్ బిలీవ్. ఎందుకోసమంటే నేచర్లో మొత్తం కూడా శబ్దంతో జరుగుతుంది. సంకల్ప మాత్రము చేత మీరు అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు. థాట్ ప్రాసెస్ రిలీజ్ చేయండి, మెడిటేషన్ చేయండి. నేను ఇచ్చే యంత్రం ఉంటుంది, ఆ యంత్రానికి మెడిటేషన్ చేసుకోండి. చేసుకుంటే అద్భుతాలు జరుగుతాయి, అందులోపల డౌట్ లేదు. ఓకే, సో ఇది పరిహారం. ఇది అందరూ చేసుకోవచ్చు. పలానా రాశి వాళ్ళే చేయాలి, పలానా రాశి వాళ్ళు చేయాలని లేదు. ఎందుకోసమంటే ఎంత గ్రహాలు మంచిగా ఉన్నా అన్ని గ్రహాలు ఎప్పుడూ అనుకూలంగా ఉండవు. ఏవో 2-3 గ్రహాలు ఆపోజిట్లో ఉంటాయి, అవి ఇటువైపు లాగుతూ ఉంటాయి. సో అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండాలంటే కష్టం. కూడా తీసుకోవచ్చు, ఏ రాశుల వారైనా, పర్టికులర్గా సింహరాశి వారే కాదు, ఏ రాశుల వారైనా అందరికీ ఆహ్వానం 100 మందికి మాత్రమే. కాబట్టి ముందుగా అందరు రావాలి. సో
ఈ గ్రహణ ప్రభావము ఏ రాష్ట్ర వాళ్ళకి ఎలా ఉంటుంది అని అంటే, ఈ గ్రహణమేమో సింహరాశిలో సంభవిస్తుంది, కేతుగ్రస్త చంద్రగ్రహణం. దీని ప్రభావం సింహరాశి మీద అధికంగా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. తీవ్రమైన బాధలు పడతారు, మనస్తాపం కలుగుతుంది, ఆరోగ్య భంగం జరుగుతుంది, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఇంకా మనసు బాగాలేకపోతే, మైండ్ బాగాలేకపోతే కోపంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటారు, కోపంలో పెట్టుబడులు పెట్టేస్తారు, అది అయిపోయా ఎగిరిపోతుంది అంతే. సో సింహరాశి వారికి టైం బాగలేదు. ఈ గ్రహణం సమయంలో ఏ నిర్ణయము తీసుకోకూడదు. ఈ గ్రహణం జరిగి ఉగాది వరకు ఎవ్వరు ఏదైనా సరే చూద్దాం, చేద్దాం, ఆలోచిద్దాం, దాం దాం అన్నీ పెండింగ్ పెట్టేసేయండి. డోంట్ ఇనిషియేట్ ఎనీ న్యూ వర్క్స్, డోంట్ ఇనిషియేట్ ఎనీ ఫినాన్షియల్ డీల్స్. ఏ అగ్రిమెంట్లు చేసుకోకండి, ఏది కొనకండి. ఇది మాత్రం తప్పకుండా జాగ్రత్త వినండి సింహరాశి వారు. మార్చి 17th వరకు గురుగారు, ఉగాది రోజు. ఉగాది వరకు. ఉగాది తర్వాత కొంచెం విచక్షణతోటి వెళ్ళండి. ఇది కేతుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి కేతు ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సింహరాశి వాళ్ళకి బాగాలేదు. దాని తర్వాత నెక్స్ట్ ఏ రాశికి బాగాలేదు అని అంటే వృషభ రాశి వారికి బాగాలేదు. వృషభ రాశి వారికి ఈ యొక్క గ్రహణము వారి యొక్క 4వ స్థానంలో, కుటుంబ స్థానంలో జరుగుతుంది కాబట్టి సుఖ నష్టం, వాహన నష్టం, మాతృ ఆరోగ్యం అంటే తల్లికి ఆరోగ్య భంగం జరగడం, తల్లికి అనారోగ్యంగా ఉండడం, కుటుంబంలో కలహాలు అవ్వడం, అదేవిధంగా ఇల్లుని తాకట్టు పెట్టుకోవడం, బంగారు తాకట్టు పెట్టడం, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా వృషభ రాశి వారికి ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారు చాలా అప్రమత్తంగా ఉండాలి. మీ అమ్మగారి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి వృషభ రాశి వారు. ఇప్పుడు ఈ మార్చి 17 వరకు అంటే ఈ నెల వరకు హౌసింగ్ లోన్లు తీసుకోవడం కానీ, అప్పులు చేయడం కానీ, ఎవరికైనా అప్పులు ఇవ్వడం కానీ, అప్పులు తీసుకోవడం కానీ, తాకట్టు పెట్టడం కానీ చేయకూడదు వృషభ రాశి వారు. సో వీరు కూడా తప్పకుండా ఈ యొక్క యాగ పరిహారం చేయించుకోండి, మేలు జరుగుతుంది. తర్వాత రాశి వచ్చేసి మకర రాశి. సింహరాశి, వృషభ రాశి అయిపోయింది, మకర రాశి. మకర రాశి వారికి తమ రాశి నుంచి 8వ స్థానంలో గ్రహణం జరుగుతుంది కాబట్టి 8వ స్థానంలో ఆయుష్ స్థానం అంటే ఆయుర్భంగము, అపమృత్యు దోషము, గండములు ఇవి జరుగుతాయి. కాబట్టి మకర రాశి వారు మీరు అక్షయ తృతీయ వరకు ఇస్తున్న వీళ్ళకి, మకర రాశి వాళ్ళకి అక్షయ తృతీయ వరకు డోంట్ డూ లాంగ్ జర్నీస్ కానీ, లాంగ్ టూర్స్ కానీ, ట్రావెల్స్ కానీ పెట్టుకోకూడదు. మార్చి 17 వరకు మాత్రం బైకులు నడిపించకండి. మకర రాశి వారికి 8వ స్థానంలో జరుగుతుంది కాబట్టి దీర్ఘకాలిక రోగములు కలిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇట్లాగే పాలు తాగారు, వాళ్ళకి కిడ్నీలు ఇన్ఫెక్ట్ అయిపోయి వాళ్ళు ఇప్పుడు డయాలసిస్ మీద ఉన్నారు. సో అలాంటి మీరు ఏదైనా ఆహారం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మొన్న ఒక పిల్లగాడికి కూడా నా దగ్గరకు ఒక క్లయింట్, ఒక పిల్లాడు వచ్చాడు. అందరితో పాటు చక్కగా వాడు కూడా క్రికెట్ ఆడుకుంటున్నారు గ్రౌండ్లో. వాడు కూడా సోడా బండి తీసుకొచ్చాడు, అందరూ సోడా తాగారు, వీడి దురదృష్టానికి ఆ సోడా వాడికే వచ్చింది. ఏదైతే కంటామినేటెడ్ అయిన సోడా వాడికే వచ్చింది. అది తాగాడు, కథం. ఆ పిల్లాడికి దాదాపు ఇప్పటికీ 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ల నుంచి అతను డయాలసిస్ మీదనే ఉన్నాడు. అతను ఎక్కడికి పోయినా ఒక చిన్న మిషన్ పెట్టుకొని పోతానే ఉంటాడు, డయాలసిస్ మిషన్ పెట్టుకొని తిరుగుతూనే ఉంటాడు పెద్ద. సో అది పరిస్థితి. గ్రాచారం బాగా లేకపోతే అది మనకే తగులుతుంది అనమాట. అదేదో సినిమాలో కూల్ డ్రింక్లో దాన్ని నెయిల్ పెయింట్ కలిపి దానికి ఒక టిక్లీ పెట్టి ఈ మొత్తం మీద దురదృష్టవంతుడికి వెళ్తుంది చూడు అని అంటే అది బ్రహ్మానందం దగ్గరికి వెళ్తుంది అనమాట. సో అట్లా దురదృష్టవంతుల్లాగా ఉండే అవకాశం ఉంటుంది ఈ మకర రాశి వాళ్ళకి. కాబట్టి ఆహార విషయంలో అప్రమత్తంగా ఉండండి, ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి. మకర రాశి వారు జర్నీ కూడా చేయకూడదు, లాంగ్ జర్నీస్ జోలికి వెళ్ళకూడదు. ఆరోగ్య భంగం, మృత్యుగండం ఉంటుంది ఎవరికి? మకర రాశి. ఎందుకోసం అంటే 8వ భావంలో జరుగుతుంది కాబట్టి. నెక్స్ట్ కన్యా రాశి. కన్యా రాశి వారు ఇప్పుడు నోరు మూసుకొని ఉండాలి. ఎవరు ఏదైనా సరే ఓకే, నీ ఇష్టం అనాలి, లేదా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అనాలి. లేదంటే మొత్తం మొబైల్ పక్కన పెట్టేసి ఏడన పోయి అడవిలో పోయి హ్యాపీగా ప్రశాంతంగా ఉండాలి. అక్కడ కూడా సమస్యలు వస్తాయి, కాకపోతే మనుషుల వాళ్ళకి వచ్చే సమస్యల కన్నా ఇవి తక్కువ సమస్యలు. కన్యా రాశి వారు ఈ యొక్క మార్చి 17వ తారీఖు వరకు గృహత్యాగం చేయండి అని చెప్తా. అంటే ఇల్లును వదిలేసి ఏదైనా తీర్థయాత్రలకో ఏదైనా క్షేత్రానికి వెళ్ళిపోయి సేవ చేయండి, లేదంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో సేవ చేయండి.
ఎక్కడైనా దైవ సేవలో పాల్గొనండి. ఈ 15 రోజులు దైవ సేవలో ఉండండి. లేదంటే మీ డబ్బులు తమ ఎగిరిపోతూ ఉంటాయి, డబ్బులు పోతూ ఉంటాయి. ఓకే, ఎక్కడలే మీరు అసలు ఎంత జాగ్రత్తగా ఉన్నా మోసగాళ్ళు మీ దగ్గరకు వస్తారు, తేనె పూసిన కత్తిలాగా మిమ్మల్ని మోసం చేస్తారు, మీ దగ్గర డబ్బులు లాగేస్తారు. కన్యా రాశి వారికి ఇది వ్యయము. 12వ స్థానంలో గ్రహణం జరుగుతుంది కాబట్టి జేబులు ఖాళీ అయిపోతాయి. సో అప్పుడు ఈ పాటలు పాడుకోవచ్చు అనమాట. అయ్యయ్యో జేబులు ఖాళీ. చిన్నపిల్లలైనా ఎవరికైనా ఇది అవుతుంది. మెయిన్గా ఎవరైతే లౌక్యంలో ఉంటారో వాళ్ళకి, పిల్లలు వాళ్ళకే ఉంటుంది అండి. వాళ్ళకి ఏదో పుస్తకాలు పోవడము, లేకపోతే పెన్నులు పోవడము, లేకపోతే ఫ్రెండ్స్ తోటి గొడవ పోవడము, అంతకుమించి పెద్దగా ఏం కాదు. కానీ ఎవరైతే ఎక్కువగా ఫినాన్షియల్ డీల్స్ చేస్తారో, డబ్బులతోటి వ్యాపారాలు ఎక్కువ చేస్తారు, డబ్బు లేనివాడి దగ్గర ఇంకేం పోతుందండి, పోతే ఆరోగ్యం పోతుంది, అంతకుమించి ఏముండదు. సో ఉన్నవాడి దగ్గర పోతుంది. అందుకే వ్యయం ఎప్పుడైతే దగ్గర ఉంటేనే కదా వ్యయం అయ్యింది. అది కాబట్టి మోసపోవద్దు. అండ్ ఎలాంటి అగ్రిమెంట్ డీల్స్ ఏం చేసుకోకండి. కన్యా రాశి వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండండి. ఈ యొక్క ఉగాది వరకు మాత్రం ఉండండి. ఇక ఈ రాశి వల్ల లాభం కలిగేది కూడా ఉంటుంది. నలుగురికి లాభం కలుగుతుంది, 4 రాష్ట్రాలకి లాభం కలుగుతుంది. అది మిథున రాశి వారికి. మిథున రాశి వారికి సడన్గా ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, మంచి పేరు వస్తుంది, ధైర్యం వస్తుంది, కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటారు, వాళ్ళకి మంచి జరుగుతుంది. మిథున రాశి వారికి. మీన రాశి వాళ్ళకి శత్రువుల మీద విజయం లభిస్తుంది. ఏవైనా దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయి, అన్నీ సెటిల్మెంట్ అవుతాయి. ప్రయత్నాలు చేసుకుంటే దీర్ఘకాలిక సమస్యలు దూరం అవుతాయి, శత్రువులు కూడా దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ఇక వృశ్చిక రాశి కనుక చూస్తే, వృశ్చిక రాశి వారికి 10వ స్థానంలో జరుగుతుంది కాబట్టి ఏదైనా ఉద్యోగ మార్పు చేద్దాం అనుకున్నా, స్థాన మార్పు చేద్దాం అనుకున్నా, ఊరు మారుదాం అనుకున్నా వృశ్చిక రాశి వారికి ఇది మంచి టైం. చూడండి, ఒక్కటి చెప్తానండి, నేను అంటే ఇప్పుడు మన హైదరాబాద్కి వచ్చి గొప్ప అయిన వాళ్ళందరూ కూడా ఒకప్పుడు పల్లెటూరుల నుంచి వలస వచ్చి ఇక్కడ వచ్చి గొప్పవాళ్ళు అయిన వాళ్ళు. సో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకు గుడ్ టైంలో వచ్చి ఉంటారు. ఎందుకోసం అంటే ఊరు వదిలిపెట్టి హైదరాబాద్ వచ్చిన ప్రతి ఒక్కరు కోటీశ్వరులు కాలే, అందరు సక్సెస్ కాలే. కొంతమంది ఇప్పటికీ వాచ్మెన్లు లాగానే వాళ్ళ జీవితాలు నడిపిస్తున్నారు, కొంతమంది ఇప్పటికీ ఇల్లు కొనుక్కోకుండా అట్లాగే అద్దెలు కట్టుకుంటూ ఉన్నారు. ద రైట్ టైం, స్థాన మార్పు ఎప్పుడు జరగాలో అప్పుడు జరగాలి. కాబట్టి ఈ గ్రహణ సమయం తర్వాత మార్చి 3 నుంచి మార్చి 17వ తారీఖు మధ్య లోపల ఒక్క రాశి ఉంది. ఆ ఒక్క రాశికి స్థాన మార్పు చేసుకుంటే వాళ్ళకి లాభం కలుగుతుంది. అంటే ఈ ఊర్లోనే ఉన్నాం, ఇక్కడే ఉన్నాం, మా జీవితం ఏం మారట్లేదు, ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది అని అనుకుంటే ఉంటారు కదా, అది తులారాశి. వారు తులారాశి స్థాన మార్పు చేయండి. మీరు పల్లెటూరు వదిలి సిటీకి వద్దాం అనుకుంటే రండి. మీరు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీకు అన్ని మంచి ఇల్లు దొరుకుతుంది, మంచి ప్లేస్ దొరుకుతుంది, మంచి ఉద్యోగం దొరుకుతుంది, పరిచయాలు పెరుగుతాయి, అంత మంచి జరుగుతుంది. సో తులారాశి వాళ్ళకి ఏంటంటే జూన్ 3వ తారీఖు వరకు వీళ్ళకి లక్ టైం ఉంది. ఈ గ్రహణము లక్కిస్తుంది, గురుగ్రహం ద్వారా కూడా లక్ ఉంది. అట్లాగే 6వ ఇంట్లోకి కూడా శని ఉన్నాడు కాబట్టి అన్ని బెనిఫిటెడ్గానే ఉన్నాయి తులారాశి వారికి. సో తులారాశి వాళ్ళు లైఫ్లో ఏదైనా ఇంకా చేంజ్ రావాలి. ఎందుకోసం అంటే నువ్వు అదే ప్లేస్లో ఉన్నావు అనుకో, అదే మనుషులు, అవే లెక్కలు, అదే కథలు, చేంజ్ ఏం రాదు. చేంజ్ చేస్తే కొంచెం మార్పు దగ్గరికి వెళ్ళి కొత్త స్థలం వెళ్ళి కొన్ని ఏమన్నా కొత్తగా ఎక్స్ప్లోర్ చేస్తే ఏమైనా జరుగుతుంది. సో తులారాశి వాళ్ళు యూ కెన్ ఎక్స్ప్లోర్ నౌ. మీరు ఇప్పుడు ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. యూ విల్ గెట్ గుడ్ పాజిటివ్ వైబ్స్ తులారాశికి. సో ఈ 4 రాశులు. వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే ఉద్యోగం మారాలనుకుంటే మారచ్చు. అంత ఉద్యోగం మారడానికి మాత్రమే వృశ్చిక రాశి వారికి అవకాశం, ఇంకా వేరే పెద్దగా ఏం లేవు. ఇది. సో మిగతా రాశులు అయితే కర్కరాశి, మేషరాశి, కుంభరాశి, ధనుసు రాశి. ఇందులోపల ఏంటంటే కర్కాటక రాశికి కూడా అంత బాగాలేదు. కర్కాటక రాశి వారికి ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది, ధనం నష్టపోతారు. అత్యాశకు వెళ్ళకండి. కర్కాటక రాశి వారు అత్యాశకు వెళితే నష్టపోతారు. అత్యాశకు అస్సలు వెళ్ళకండి, ప్రాక్టికల్గా ఉండండి. ఇప్పుడు ఎవడైనా వస్తాడు, వాడేమంటాడు, సార్ మీరు 1,00,000 రూపాయలు నాకు హెల్ప్ చేస్తే 1,00,000కి 100 కోట్లు ఇస్తా సార్, మీకు నా దగ్గర పెద్ద అమౌంట్ వచ్చింది, 1,00,000కి 100 కోట్లు ఇస్తా సార్, కాబట్టి మీ పేపర్ మీద రాసిస్తా సార్ అని వాడు రాసిస్తాడు. అది బిలీవబులా? 1,00,000కి 100 కోట్లు? అట్లాంటి వాళ్ళు ఉన్నారమ్మా. 1,00,000కి 100 కోట్లు ఇస్తారు అంటే అవునా సరే ఇచ్చేస్తా, రేపే 1,00,000 కదా పోతే పోన్లే, వస్తే 100 కోట్లు. ఆ 100 కోట్లు రావురా నాయన, 100 కోట్లు కాదు, నీకు 100 రూపాయలు కూడా వాడు తిరిగి ఇవ్వడు. ఓకే, మొన్ననే ఎవడో రాగి జమ్ములు అమ్మిండట, పుట్టపర్తి జిల్లాలో, ఏదో TV9లో వచ్చింది న్యూస్ అనమాట, సుమన్ టీవీలో కూడా ఇచ్చారు.
ఏంటి ఇది మన రాగి చెంబులు అమ్మి ఆ రాగి చెంబిచ్చి ఒక రాగి చెంబు 10 లక్షలట. 10 లక్షల రూపాయలకు ఒక రాగి చెంబిచ్చి ఇది రైస్ పుల్లింగ్ రాగి చెంబు, ఇది పెట్టుకుంటే మీకు డబ్బులు వస్తాయని 100 రూపాయలు రాగి చెంబిచ్చి వాడు ఎంత తీసుకున్నాడు? 10 లక్షలు 10 తీసుకున్నాడు. లక్షలు. తిరిగి రా నాయన, నా దగ్గర పెట్టుకున్నారా భయం, నెల రోజులు అయిపోతుంది, సంవత్సరం అవుతుంది, నాకేమో 1 రూపాయి లాభం ఏం లేదు, నా డబ్బులు నాకు తిరిగి ఇవ్వరా అంటే వాడిని బెదిరించిండట. సో ఆఖరికి పోలీసులు అయితే పట్టుకొని తన్నారు అనుకోండి. ఇలాంటివన్నీ జరుగుతాయి. సో అట్లాంటి నమ్మకాలు పడకండి. అది జరిగేది ఇప్పుడు ఎవరికంటే కర్కాటక రాశికి జరుగుతుంది, అట్లాగే మేషరాశి కూడా జరుగుతుంది. మేకరాశికి ఇప్పుడు ఏలినాటి శని ఉంది. సో వాళ్ళకి నెత్తి మీద శని ఉన్నాడు. ఇప్పుడు మేషరాశి వారికి ఏలినాటి శని మంచిగా ప్రారంభమయ్యాడు, నెత్తి మీద శని ఉంటాడు. ఫ్రెండ్స్ శత్రువులు అయిపోతారు. ఎవరైతే మనకి హెల్ప్ చేస్తారో ఇంకా హెల్ప్ చేసేవాళ్ళు ఇంకా జీవితంలో హెల్ప్ చేయనంటారు, దూరం అయిపోతారు వాళ్ళు మేషరాశి వాళ్ళకి. సో మిత్రులు శత్రువులు అవుతారు, శత్రువులు మిత్రులు అయినట్టుగా నటిస్తారు, మళ్ళీ మొత్తం దోసుకుంటారు. సో ఇప్పుడు నిల్ అయ్యేది ఎవరికి అని అంటే మేషరాశి వారికి ఇట్స్ నిల్లింగ్ టైం. ఈ సంవత్సరం లోయెస్ట్గా ఎవరికి ఉంది అని అంటే మేషరాశి వాళ్ళకి. మొత్తం పోగొట్టుకుంటారు, అన్నీ పోగొట్టుకొని రోడ్డు మీదకి వస్తారు చూడండి. అది కూడా తలబిరుసుతనంతో వెళ్తారు. అదే మంచితనానికి వెళ్ళి బాగా ఉండి కామ్ మైండ్గా వింటే అదేం కాదు. కానీ నేనే గొప్ప, నన్నంటావా అని అనేవాడు మాత్రం మంచిగా, అదే తల మీద శని అంటే అదే. నెత్తి మీద శని ఉంటే మంచి వినిపీడు. ఒక మంచి ఫ్రెండ్ వచ్చి చెప్తాడు, 2 చెంపదెబ్బలు వేసి మరీ చెప్తాడు, ఇది కరెక్ట్ కాదు, నువ్వు ఆలోచిస్తుంది రాంగ్ అని చెప్పినా సరే నువ్వే రాంగ్ రా, నేను కోటీశ్వరుని అయినాక నా ఇంటి ముందు వచ్చి కూర్చొని నువ్వే అడుక్కుంటావు అంటాడు. వాడింటి ముందే వీడు అడుక్కుంటాడు. అది జరుగుతుంది. సో కుంభరాశి తర్వాత కుంభరాశి వాళ్ళకు కూడా ఏంటంటే, కుంభరాశి వాళ్ళు భార్యాభర్తలు ఈ రాబోయేటువంటి ఒక నెల రోజుల పాటు, ఈ గ్రహణం నుంచి నెల రోజుల పాటు సైలెంట్గా ఉండండి. మౌనేన కలహం నాస్తి. మూడో వ్యక్తి గురించి గొడవ పెట్టుకోకండి. నీ గురించి, నీ హస్బెండ్ గురించి కావాలంటే ఎంతైనా గొడవ పెట్టుకోరు. మూడో వ్యక్తి గురించి గొడవ పెట్టుకోకండి. వాస్తవంగా భార్యాభర్తల మధ్యన పెద్ద గొడవ వచ్చేది మూడో వ్యక్తి వల్లనే వస్తుంది పెద్ద గొడవ. ఓకే, ఆ మూడో వ్యక్తిని ఎవరిని ఇన్వాల్వ్ చేయకండి. మూడో వ్యక్తి వల్ల గొడవ పెట్టుకోకండి. మీ వాళ్ళు అంటావా, మా వాళ్ళ, మీ వాళ్ళు మా వాళ్ళు, ఈ జాలి ఇది మెయిన్ రీజన్ ఉంటుంది అనమాట. అది రాకుండా చూసుకోండి. ఎందుకోసమంటే భార్యాభర్తల మధ్యన, ప్రేమికుల మధ్యన కలహం వచ్చే అవకాశం ఉంటుంది. అది కుంభరాశి వాళ్ళకి. సింహరాశి కూడా వర్తిస్తుంది. తర్వాత ధనుస్సు రాశి. ధనుస్సు రాశికి ఈ గ్రహణము భాగ్యస్థానంలో జరుగుతుంది. ధనుస్సు రాశి వాళ్ళకు ఒక లక్ ఉంటుంది ఈ గ్రహణం వల్ల. అది ఏమిటంటే కనుక వీళ్ళకి విదేశీ యోగం కలిసి వస్తుంది. ఇప్పుడు ఏమైనా విదేశాలకు వెళ్ళాలి, H1B వీసాలు ఏమైనా అప్లై చేసుకోవాలన్నా, కెనడా కానీ ఆస్ట్రేలియా ఎక్కడికి సంపాదించుకుందామని అనుకున్న విదేశాలకు వెళ్ళడానికి ధనుసు రాశికి బాగుంది. ఇది ఈ గ్రహణ ప్రభావం చేత. తర్వాత ఇంకెట్లాగో రాశి ఫలాలు నేను పరాభవనామ సంవత్సరం ఉగాది రాశి ఫలాలు చెప్తాను, అప్పుడు కందాయ ఫలాలు చెప్తాను, అన్నీ చెప్తాను. కాకపోతే ఏంటంటే ఇదేమైపోయిందని అంటే ఉగాది రోజు వినాల్సిన రాశి ఫలాలు ఉగాది ముందుకే వస్తున్నాయి. సో వీళ్ళు మమ్మల్ని వదలట్లేదు, చెప్పండి అని అంటున్నారు. సో చంద్రగ్రహణం అయిన తర్వాత చెప్తాను. ఉగాదికి ఒక వారం రోజుల ముందు అయితే నా వీడియో రిలీజ్ అవుతుంది, అందరూ చూసుకోండి. కానీ పద్ధతి ప్రకారంగా మళ్ళీ ఉగాది రోజు కూడా ఉగాది పంచాంగం వినండి, చెప్తాను. ఉగాది రాశి ఫలాలు చెప్తాను, కందాయ ఫలితాలు చెప్తాను, ఫాలో అవ్వండి. చాలా ధన్యవాదాలు గురువు గారు. చంద్రగ్రహణం గురించి పూర్తి వివరణ, ఏ రాశుల వారి మీద ఎలాంటి ప్రభావం, పరిహారాలు అన్నీ కూడా వివరించినందుకు చాలా ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. శ్రీమాత్రే.